హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ విత్ శ్రావ్య. ఐ నో వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే అండ్ లైఫ్లో చాలా అవుతున్నాయి గైస్. నా లైఫ్లో చాలా సిక్ అయ్యా లాస్ట్ 2 వీక్స్ కూడా. ఇప్పుడిప్పుడు కొంచెం రికవర్ అవుతున్నా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఆ రోజు డే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఇంకా సో మేము ఎవ్రీ ట్యూస్డే శివుడి గుడికి అయితే వెళ్తాం అనమాట. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాం, నేను, మా అత్త అండ్ మా మమ్మీ. సో ఇది వచ్చేసి, ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ కూడా, అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది గాయస్. దాని ఆపోజిట్ కూడా మీకు చూపిస్తాను, వీడియో తీసాను, వస్తుంది. అండ్ ఈ లొకేషన్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి మేము అప్పుడప్పుడు వచ్చి ఫొటోస్ కూడా తీసుకుంటాం. ఇక్కడే మా ఫోటోషూట్స్ జరుగుతాయి చెప్పాలంటే. లొకేషన్ బాగుంటుంది అండ్ ఎవరు ఉండరు కూడా. సో కొంచెం మేము ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను పక్కన ఆఫీస్ పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాను గైస్. అది ఏం చేస్తాంలేండి ఇంకా. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. మేము వెళ్ళే దారిలో ఉంటుంది ఈ టెంపుల్ కూడా. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఈ టెంపుల్ కూడా వెళ్ళి అలా ఇంటికి వెళ్ళిపోతాం. అది మా ప్లాన్ అసలు. బట్ ఈసారి ఏమైందంటే చెప్తా మీకు. అండ్ ఇక్కడ కాకినాడలో, అంటే హైదరాబాద్లో, బెంగళూరులో చల్లగా ఉంటే ఇక్కడ కాకినాడలో మాత్రం ఈ ఎండలు అనేవి తగ్గవన్నమాట. ఎంత ఎండలు ఉంటున్నాయంటే అసలు వామ్మో అనిపిస్తుంది చాలా గైస్. నేనైతే తట్టుకోలేకపోతున్నాను ఈ ఎండలు. అండ్ ఇదే అనమాట టెంపుల్. చూసారా, క్రౌడ్ చాలా ఉంటుంది. ట్యూస్డే అయితే క్రౌడ్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలానే ఉంటుంది. మహాశివరాత్రికి అయితే ఇంకా అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ టెంపుల్కి వస్తారు గైస్. ఇంకా ఇక్కడ అంతా ఈ స్ట్రీట్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది. ఆ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది బయట అంతా. అండ్ దాని ఆపోజిట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మంచిగా శివుడి విగ్రహం వచ్చి వాటర్ ఉండి చాలా బాగుంటుంది. ఇక్కడే మేము ఫోటోషూట్స్ కూడా తీసుకుంటాము మంచిగా. లైక్ హాఫ్ శారీస్ కట్టుకున్నప్పుడు వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చేస్తాం అనమాట. ఎలానో మా ఇంటి దగ్గరే కాబట్టి. ఇక్కడ మా మమ్మీ కొబ్బరికాయ అవి తీసుకుంటుంది. అండ్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసాం. 11 ప్రదక్షిణాలు అయితే చేస్తాము. అండ్ లాస్ట్లో వచ్చేసి 11వ ప్రదక్షిణం అయిపోతుంది అనగా ఇక్కడ మేము విగ్రహాలన్నిటికీ పాలు వేస్తాము, లేదంటే వాటర్ అయినా వేస్తాము. 3 సార్లు ప్రదక్షిణాలు చేసి వాటర్ వేస్తూ లేదా పాలు పోస్తూ ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తుంటాము. అండ్ ఈ టెంపుల్కి మా ఫ్రెండ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. తను కలుస్తుంది అనమాట. లైక్ అనుకోకుండా, మేము చెప్పుకోం కూడా, బట్ అప్పుడప్పుడు వస్తుంది. సో చెప్పాను కదా, ఇదే విగ్రహాలన్నిటికీ పాలతో అభిషేకం చేస్తూ ప్రదక్షిణాలు చేస్తాం 3 times. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం దర్శనం చేసుకోవడానికి. యాక్చువల్లీ నేను ముందు సాటర్డే స్మార్ట్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేదాన్ని గైస్. తర్వాత నాకు అవ్వక, లైక్ ఆఫీస్ వర్క్, నేను అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల అవ్వట్లేదు. బట్ ఇక్కడికి వచ్చాక మేము ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. లైక్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. లైక్ ఆ డే అంతా కూడా మంచిగా అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు కానీ. అండ్ నేను అందుకే మానకుండా ఎవ్రీ వీక్ అయితే వెళ్తాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్ప ఎవ్రీ వీక్ వెళ్తాను. సో ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను. ఎందుకు అలా కొడుతున్నానని మీరు అనుకోకండి, నా చేతిలో ఫోన్ ఉంది. సో నాకు అవ్వట్లేదు అనమాట. ఫోన్ అన్నా పడేస్తా, లేదంటే కొబ్బరికాయ అన్నా పడేస్తా అని చెప్పేసి అలా చాలా జాగ్రత్తగా కొడుతున్నాను అనమాట. అండ్ మేము దర్శనం చేసుకొని మంచిగా బయటకు వచ్చేసాం. ఆబ్వియస్లీ దర్శనం చేశాక పులిహోర తినాల్సిందే కదా. వెళ్ళి మేము ప్రసాదం తీసుకొని వచ్చాం. మనం చేసుకున్న ప్రసాదం టేస్ట్ అంత ఉండదు, అంత టేస్టీగా ఉండదు. బట్ గుడిలో ఇచ్చిన ప్రసాదం ఎందుకంత టేస్టీగా ఉంటుందో నాకైతే అర్థం కాదు. బట్ బాగుంటుంది. నేను ఇంకా ఫాస్ట్గా యాక్చువల్లీ ఈ ప్లాన్ ఏంటంటే, ఈ గుడికి వెళ్ళొచ్చేసాక మేము ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్దాం అనేది ప్లాన్. బట్ నాకు ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటున్నాయి అనమాట. నేను ఫాస్ట్గా ఇంకా ఎలా పరిగెట్టానంటే ఫాస్ట్గా వచ్చేసాను గైస్ ఇంటికి. అండ్ నేను వర్క్ చేసుకున్నాను. మా మమ్మీ, మా అత్త వెళ్ళారు ఆంజనేయ స్వామి గుడికి. ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసాను. అండ్ తర్వాత మా మమ్మీ పూరీలు చేసింది. మేము బేసిక్గా టిఫిన్స్ తినమన్నమాట. అదేంటో అర్థం కాదు, టిఫిన్స్ అలవాటు ఉండవు. బట్ తింటే ఆ రోజు తిన్నామా గైస్. లైక్ పూరీలు చేసింది 2 తిన్నాం, పూరీస్ కూడా అంతే. లంచ్ వచ్చేసి ఎంత లేట్గా చేసామంటే చాలా లేట్గా చేసాను. నేనైతే ఇంకా 3:30, 4 అలా చేసాను అనమాట.
ఈ బుడ్డోడు వచ్చేసి మా సంజుగాడు, మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. వీడిని క్లియర్‌గా చూస్తే మీరు సేమ్ మా మమ్మీలా ఉంటాడు. కొంచెం పోలికలు అవన్నీ. సో, తర్వాత నేను మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఇక్కడ నా సోకులు చూపించుకుంటున్నా. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను. బట్ ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజంగా నాకు మాట్లాడడం రాదు గైస్. మీరేమన్నా అనుకోండి. నాకైతే మాట్లాడడం రాదు. లైక్ ఈ చిన్న చిన్న వ్లాగ్స్ తీస్తున్నప్పుడు కూడా నాకు అసలు ఏం మాట్లాడాలో తెలీదు. బట్ అదర్ పీపుల్ మాట్లాడుతూనే ఉంటారు. అది ఎలా సాధ్యమో నాకైతే అసలు తెలీదు. బట్ యాహ్! మనం కూడా ఫ్యూచర్‌లో మాట్లాడడంలో ప్రో అవుతామని ఒక హోప్ అయితే ఉంది నాకు. వస్తాయి గైస్. కమింగ్ వ్లాగ్స్‌లో నా మాటలు అన్నీ చేంజ్ అవుతాయన్నమాట. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నేను ఎవ్రీడే పైకెళ్తా. పైకెళ్ళి ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేసి, నేచర్‌ని ఎంజాయ్ చేస్తా. నా పిచ్‌లో నేను ఉంటాను బేసిక్‌గా చెప్పాలంటే. అవి ఆలోచిస్తూ, ఇవి ఆలోచిస్తూ, ఆ బిల్డింగ్ చూస్తూ, ఈ బిల్డింగ్ చూస్తూ, పైకి చూస్తూ ఏదేదో చేస్తా అనమాట పైకెళ్ళి. ఇంకా ప్రశాంతంగా ఉంటది పైకెళ్తే. పైకంటే ఆ పైకి కాదు, మేడ పైకెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఈ డే అయితే ఇలా అయింది. సో, ఇప్పటి నుంచి మేము లాంగ్ వీడియోస్ అనేది రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో నేను డే ఇన్ మై లైఫ్ సీరీస్ స్టార్ట్ చేశా షార్ట్స్. బట్ అవి మధ్యలోనే ఆపేసా. నాకు తెలుసు నేను మధ్యలో ఆపేస్తా అని. బట్ యాహ్! రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఒక 50 డేస్ ఛాలెంజ్ చేస్తాను గైస్. పక్కా చేస్తాను. ఎవ్రీడే నేను ఏం చేస్తున్నానో అవన్నీ షార్ట్స్‌లో పెడతాను. అండ్ ఆల్సో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాం. నేను ఆర్ ఎల్స్ మా అక్క కూడా పోస్ట్ చేస్తది. మీరు ఇలానే మాకు ఇంకా సపోర్ట్ చేస్తే మంచిగా వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాము ఖచ్చితంగా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.